రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోజు రోజుకు సైబర్ కేటగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల డీపీని వాడుకుని బెదిరింపు కాల్స్తో అమాయకులను భయాందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్లో ఓ ఇంటికి ఫోన్ చేసి వారి పిల్లలు గంజాయి డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డారని, విడిచిపెట్టాలంటే డబ్బులు పంపాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచనలు చేశారు. రోజు రోజుకు సైబర్ కేటగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల డీపీని వాడుకుని బెదిరింపు కాల్స్తో అమాయకులను భయాందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్లో ఓ ఇంటికి ఫోన్ చేసి వారి పిల్లలు గంజాయి డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డారని, విడిచిపెట్టాలంటే డబ్బులు పంపాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, కేటగాళ్లు రెచ్చిపోతున్నట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి గారు. నిజామాబాద్ జిల్లాలో పోలీసుల పేరుతో సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు. పోలీసుల ఐడి వాడుకుని అమాయకులను కాల్ చేస్తూ బెదిరింపుకు పాల్పడుతున్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న వస్తుంది. అయితే ఉపాధి కోసం బయట దేశాలకు వెళ్ళినట్టు గల్ఫ్ కుటుంబాలు, పై చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి కుటుంబాలు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారిపై దారుణానికి పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే గంజాయి డ్రగ్స్ లో మీ పిల్లలు పట్టుబడ్డారని చెప్పి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాళ్ళకి ట్రాప్ చేయడం, దాంతో పాటు పిల్లలు విడిచిపెట్టాలంటే కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో దాదాపు కొన్ని రోజులు చూసుకున్నట్లయితే సుమారు 10 మందికి కూడా కాల్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నుండి లక్షల రూపాయల డబ్బును కూడా వాళ్ళు కాజేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా గత వారం రోజులకు చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ లో కూడా మేస్త్రి పనిచేస్తున్నటువంటి మాధవరెడ్డి అనే వ్యక్తికి కూతురు హైదరాబాద్ లో ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతూ ఉంది. అయితే బీటెక్ చదువుతున్నటువంటి తన కూతురు కాలేజీలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తున్నామని చెప్పి కొంతమంది సైబర్ నేరగాళ్లు పోలీసులు అధికారుల ఫోటోలతో ఉన్నటువంటి నెంబర్ నుండి వాట్సాప్ కాల్ ద్వారా సమాచారం అందించారు. అయితే అంతేకాకుండా ఫోన్ మధ్యలో కట్ చేస్తే బాగుంటుందని చెప్పి బెదిరిస్తూ అమ్మాయి ఏడుస్తున్న ఆడియోను సైతం కూడా ఆ కేటుగాళ్ళు ఆ షాప్ మేస్త్రి కూడా పంపించినట్టు తెలుస్తుంది. వారి నుండి కూడా తమ పిల్లల్ని వదిలేయాలంటే కూడా 50,000 ఇవ్వాలని చెప్పి కూడా బెదిరించినట్లు కూడా తాపీ మేస్త్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వెంటనే గ్రహించినటువంటి మాధవరెడ్డి ఏదైతే మేస్త్రి పనిచేస్తున్నాడో మాధవరెడ్డి ఇది సైబర్ నేరగాళ్ల పని అని చెప్పి గ్రహించినటువంటి మాధవరెడ్డి వెంటనే భీమ్గల్ పోలీసులకు ఆశ్రయించాడు. దాంతో పాటు అక్కడ ఏ నంబర్ ఇప్పుడు వచ్చిందో ఆ నంబరు కాల్ ని కూడా బ్లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే మరోవైపు కూడా ఆరుగురు మండలం రాంపూర్ గ్రామంలో వాట్సాప్ కాల్తో ద్వారా వివరాలు చెబుతూ పోలీసుల రూపంలో సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. అయితే మీ నాన్న డ్రగ్స్ కేసులో ఎదుర్కొన్నాడని చెప్పి ఒక అమ్మాయికి ఫోన్ చేసి మీ నాన్నని విడిచిపెట్టాలంటే కూడా 10,000 ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేసినట్టు తెలిసింది. అయితే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కూడా తర్వాత 10,000 లేవు 5,000 ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే 5,000 ఇవ్వండి, తర్వాత 5,000 తర్వాత ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఆమె రాజకీయంతో ఇది ఖచ్చితంగా సైబర్ నేరగాలని చెప్పి గ్రహించినట్టు ఆమె పోలీసులకు ఆశ్రయించడం తెలుస్తుంది. అయితే దీనిపై నిజామాబాద్ చెల్లించినటువంటి పోలీసులు కూడా వెంటనే స్పందించారు. ఏదైతే పోలీసుల పేరుతో వచ్చినటువంటి కాల్స్ ని నమ్మవద్దని చెప్పి చెప్పారు. అయితే ఉన్నత అధికారులు ఎవరు ప్రజలకు ఫోన్ చేయాలని చెప్పి ఇది గమనించాలని చెప్పిన పరిస్థితి మాత్రం వచ్చింది. ఇది ఎవరైనా వాట్సాప్ కాల్ ఏంటంటే కాల్ వస్తే మాత్రం ఖచ్చితంగా సదరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయదు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో పాటు 12 నంబర్లతో ఫోన్ వచ్చిన ఏదైతే 12 నంబర్స్ తో ఫోన్ వస్తే మాత్రం స్పందించవద్దని చెప్పి కూడా
సిపి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద ఏవైతే సైబర్ నేరాలపై కూడా తాము ప్రత్యేక దృష్టి పెడతామో వేరే అడుగుడతామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. లక్ష్మణ, థ్యాంక్ యూ నవీన్. हेलो स्पीकर. हाँ हेलो जी नमस्कार. नमस्कार, गुड मॉर्निंग. हेलो. जी नमस्कार, मनीष सरवाद आ रही है आपके पास? बाड़ा कृष्णा बात ना? हाँ बोलो. साई साई तेजा क्या लगता है? साई तेजा. हाँ हाँ बोलो साहित्य तेजा. हाँ क्या लगता है? बोलो क्या हुआ. तो कुत्ते के बच्चे लैपटॉप ये पूछ रहा हूँ. हेलो. हाँ बोलो. क्या आपका बेटा क्या क्या लगता है आपका? हाँ भाई का बेटा बोलो. भाई का बेटा. आपको पता है वैसे में किधर है? घर में, कॉलेज में, किधर का बता चुकी है? हाँ घर में. घर में है. हाँ उससे बात करवा. अभी बाहर है वो कॉलेज में. हाँ कॉलेज में. ये बात कीजिए. बोलो क्या करना है बोलो. नमस्कार, गुड मॉर्निंग. गुड मॉर्निंग. एसीपी विक्रम साइबर क्राइम पुलिस ऑफिसर इन्वेस्टिगेशन इंक्वायरी के लिए आपको कॉल की है. कहाँ से बोल रहे साहब. जी हम आप मुझे बताइए आपका बच्चा इस समय किधर है? बच्चा कॉलेज में है. कॉलेज से अरेस्ट हो चुका है. सीनियर ऑफिसर बात कर रहा हूँ, साइबर क्राइम पुलिस ऑफिसर. कहाँ पर कौन. बेटा कॉलेज बताया हुआ है. घर में कौन सा कॉलेज उसने बताया हुआ है? नहीं आप कहाँ अरेस्ट किए भाई. आप कहाँ पर अरेस्ट कर रहे उसको. आपका भतीजा आपको कौन सा कॉलेज बताया हुआ है? आपको आप कहाँ अरेस्ट करे. आप अरेस्ट करे बोल रहे ना. आप हिंदी में क्यों बात कर रहे हैं? भतीजा जो है ना अभी 8 साल के लिए ठोक दूंगा. 4 नवंबर दोस्तों के साथ अरेस्ट किया मैंने. हाँ अभी उसने आपका नंबर दिया तो हमारा तहकीकात मत कर. ये बकवास कर अपने भतीजे को छुड़वाना है या FIR ठोको. तेरे को टीवी पे खबर मिल जाएगी. हाँ, 4 तो नवंबर दोस्तों के साथ घूम रहा था, ड्रग्स बरामद हुए. मेरा बेटा रोया, गिड़गिड़ाया. उसने आपका नंबर दिया है 9848463647. इस नंबर पे कॉल करो. निजामाबाद से बात करेंगे. मेरे डैड जी अंकल हाँ, उनसे बात करो. हाँ, मुझे छोड़ो. कहाँ पर है अभी. कुत्ते के बिल्ले के हमने बात मानकर कॉल किया है. कहाँ पर है अभी. हेलो. हाँ बोलिए कहाँ पर है अभी. अभी तुम मुझे ये बताओ इसको छोड़ना है या नहीं छोड़ना. छोड़ो भाई. निजामाबाद मिला के छोड़ देंगे. ये बकवास करो. कंप्लीट करवाना है या FIR करो. हाँ भाई. అయితే ఈరోజు ఉదయం మా డాడీ చేతులు కట్టేస్తాం అని ఇట్లా చెప్పారు. చెప్పగానే నాకు ఫుల్ భయం అయింది. నేను ఫుల్ ఏడ్చి ఏం చేయాలో అర్థం అయితే లేదు నాకు అసలు. మా డాడీకి ఏదమ్మా చేయలేను. మళ్ళీ నేను వాళ్ళకి రెస్పాన్స్ చేయకపోగానే వాళ్ళు మొత్తం కాల్స్ మీద కాల్స్ మెసేజెస్ ఇట్లా అన్ని చేసిర్రు. మెసేజెస్ నేను చూసి హిందీలో మాట్లాడుతున్నాను. నేను కూడా మాట్లాడాను. నాకు వచ్చినంతలో మాట్లాడి నేను చెప్పిన ఒక 2 hours టైం ఇవ్వండి నాకు. మీరు కావాల్సిన మనీ అంటే నేను ఇవ్వను. నాకు ఇప్పుడు కొట్టాలా. గూగుల్ పే అన్నా ఫోన్ పే అన్నా నంబర్ పంపిస్తాను. నేను నాకు ఇప్పుడు మనీ సెండ్ చేయండి అని అన్నారు. అని అంటే నాకు ఏం వేయాలి. నా దగ్గర పైసలు లేవు. 1 గంట టైం ఇవ్వరు. నేను మొత్తం జమ చేసి పంపిస్తాన్న తర్వాత కూడా వాళ్ళు ఇంటలేరు. ఇప్పుడు ఎంత ఉన్నాయి నీ దగ్గర మనీ అంటే నాకు దగ్గర ప్రజెంట్ 5,000 ఉన్నాయంటే ఇప్పుడు గంట అయిన తర్వాత ఇంకా 5,000 సమకూర్చి పంపు అనుకుంటాను అన్నాడు. అప్పుడు అంటే నేనేమన్నా నాకు భయం అయింది. నేను కట్ చేసేసిన. ఇప్పుడు నేను ఎట్లా పంపించాలా ఏమని పంపించాలని అంటే గూగుల్ పే నంబరు ఫోన్ పే నంబర్ రెండిట్లలో ఏదో ఒకటి పెడతాం.